ఈరోజు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కాలేజీలు, స్కూళ్ళు పిల్లలతో పాటు బీజేపీ నేతలు ఈరోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఐబీ చౌరస్తా నుండి బెల్లంపల్లి చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి జయంతి శుభాకాంక్షలు తెలపడం జరుగుతుంది. 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఏదైతే అప్పుడు అందరినీ భారతదేశంలో కలపడానికి మన ఏదైతే ఏకతా కొరకు వారు కృషి చేసిండ్రో ఈరోజు 150వ సంవత్సర జయంతి సందర్భంగా ఇక్కడ రన్ ఫర్ యూనిటీ పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యార్థులు, నగర వాసులు, బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ఇవాళ తెలంగాణకు నిజంగా స్వాతంత్రం వచ్చి మనం భారతదేశంలో విలీనమైనమంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేపట్టిన ఆపరేషన్ పోలో గనక తెలంగాణ ప్రజలందరూ కూడా నిజంగా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. సంవత్సరం పాటు కార్యక్రమాలు ఉంటాయి. దీంట్లో యూనిటీ మార్చ్, అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. దీంట్లో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళకందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. శోచనీయమని చెప్పిన సందర్భంగా మనం చేస్తాను. సుమారు 500 సంస్థానాలను హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం లోపల విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి గురించి ఈ రోజు పిల్లలకు తెలియదు. కనీసము తెలంగాణకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే కూడా మన భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి ఆగస్టు 15 చెప్తాను కానీ సెప్టెంబర్ 17 చెప్తలేరు. ఈ యొక్క దేశాల లోపల హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి సెప్టెంబర్ 17, 1948 లోపల మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వారి యొక్క ఆపరేషన్ పోలో కారణంగా ఈ రోజు మనం హైదరాబాద్ సంస్థానం ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణ లోపల ఉన్నది మన భారతదేశం లోపల ఉన్నది. లేకపోతే ఆ రోజు నిజాం నేను సొంత రాజ్యం ఏర్పాటు చేసుకుంటా అని చెప్పి ప్రగావాలు పలికిండు. ఈ యొక్క చరిత్రనన్నిటినీ పిల్లలకు ఈ రోజు పెద్ద ఎత్తున తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతా. వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి సందర్భంగా ఈరోజు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మంచిర్యాల పట్టణం లోపల, జిల్లా కేంద్రం లోపల నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల పెద్ద ఎత్తున యువత, కాలేజ్ విద్యార్థులందరూ కూడా పాల్గొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. చాలా మంది విద్యార్థులను మా యొక్క నాయకులు ఇప్పుడు అడిగినారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎవరు అని అడిగితే ఎవరు ఏం చెప్తలేరు, వాళ్ళకి సమాధానం వస్తలేదు. కనీసము ఈ చరిత్ర లోపల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర ఏంటి అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశానికి చేసినటువంటి జయంతి సందర్భంగా ఈనాడు దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉన్న భారతీయులందరూ ఘనంగా వారి జయంతిని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ర్యాలీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అన్ని కాలేజీల యాజమాన్యాలు వాళ్ళ పిల్లలను కూడా పంపించడం, అదేవిధంగా మంచిర్యాల పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, అదే ఈ సందర్భంగా నేను భారతదేశ ప్రధానికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వారిని గుర్తించి ఈనాడు ఒక స్టాచ్యూను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మర్రి చెట్టుకి 1000 మందిని ఉరిదీసిండు నిజాం. 1000 మందిని ఉరిదీసిండు ఒకటే చెట్టుకి. ఇట్లా నిజాం అరాచకాలు అన్ని జరుగుతున్న సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మన భారత సైన్యాన్ని పెట్టి ఆపరేషన్ పోలో అంటే మన మిలిటరీ వచ్చి ఇక్కడ నిజాం మీద పోరాటం చేసి 5 రోజులలో నిజాంని ఖతం చేసి తెలంగాణకు, హైదరాబాద్ రాష్ట్రానికి స్వాతంత్రము మళ్ళా మనను భారతదేశంలో సెప్టెంబర్ 17, 1948 అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక 13 నెలల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. ఇది దీనికి అంతటికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వ్యూహం, తన యొక్క ప్లానింగ్ తోటి వచ్చింది కనుక మనం ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ని మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉంది. కాంగ్రెస్ దేశం అంతా పరిపాలించింది. కానీ ఎన్నడూ మీకు అందరికి శైలి ఉన్నాయా? అందరికి 2 ఉన్నాయి కదా. 2 చేతులు లేపి పిడికలు బిగించి
మంచిగా గట్టిగా అందరం రెండు చేతులు పిడికలతోటి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే మాతరం, మాతరం వందరం మాతరం. ఈరోజు అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క 150వ జయంతి. అంటే మన భారతదేశానికి ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వదిలిపెట్టి పోదామనుకున్నారో చాలా మంది వేల మంది స్వాతంత్ర సమరయోధులు కొట్లాడి మనకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చే సమయానికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే సమయానికి మన భారతదేశంలో దాదాపు 500 చిన్న చిన్న రాష్ట్రాలు, చిన్న చిన్న ప్రాంతాలు ఉంటాయి. వీళ్ళందరినీ కూడా మన భారతదేశంలో కలపాలి. భారతదేశంలో కలపడానికి ఇదంతటికి కూడా ఒక ఇన్ఛార్జిగా, ఒక బాధ్యతగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇచ్చింది. ఈ 500 రాష్ట్రాలను భారతదేశంలో కలిపే బాధ్యత ఆయనది. సో ఒక్కొక్క రాజుతోటి మాట్లాడి ఒక్కొక్కరిని అందరినీ కూడా మన భారతదేశంలో కలిపింది. అందుకనే యూనిటీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటేనే యూనిటీ. యూనిటీ అంటే ఏంటిది? ఏకతా. ఏకతా అంటే ఏంటిది? మనం అందరం కూడా కలిసి ఉండాలి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ 500 చిన్న చిన్న రాష్ట్రాలను, ప్రాంతాలన్నింటినీ కూడా మన భారతదేశంలో కలిపినాక ఏమైంది? మన తెలంగాణ ఇప్పుడు మనం తెలంగాణ అనుకునే దాని పేరు అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం. హైదరాబాద్ నిజాం పరిపాలనలో మహానీయుల పాటను మరవద్దు, 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 మహానీయుల పాట మరవద్దు. జై జై మాత, భారత్ మాత, జై జై మాత, భారత్ మాత, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మాతరం, 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 మాతరం. ఈ దేశంలో 17 రూపాయల సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సైనిక చర్య చేయడం వల్ల ఆపరేషన్ పోలో అనేటువంటి కార్యక్రమం ద్వారా నిజాం ప్రభుత్వం మీద సైనిక చర్య చేయడం వల్ల మనకు స్వతంత్రం వచ్చింది. వారి యొక్క దానికి కారణం మన యొక్క ఈరోజు 150వ జయంతి జరుపుకుంటున్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి పిల్లలందరూ ఈ విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు రఘునాథ్ వెరపల్లి గారిని అందరూ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణకు మహానీయుల పాటను మరవద్దు, 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 మహానీయుల పాట మరవద్దు. జై జై మాత, భారత్ మాత, జై జై మాత, భారత్ మాత, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మాతరం, 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 మాతరం. ఈ దేశంలో भारत माता की, भारत माता